జంగారెడ్డిగూడెం పట్టణంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమె పిల్లలపై వైరుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో 2 చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. గాయాల పాలైన చిన్నారులను ఆసుపత్రికి తరలించి దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు. కామవరపుకోట మండలం తాడిచెర్లకు చెందిన గానాల శారద తన భర్తతో విడిపోయి 2 పిల్లలతో పుట్టింటి వద్దే ఉంటుంది. ఈమెకు కొన్ని రోజుల క్రితము నల్లవెలుగుల పవన్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. సంవత్సరం నుంచి వీరిద్దరూ పిల్లలతో కలిసి పట్టణంలోని సుబ్బంపేట ప్రాంతంలో భార్యాభర్తలుగా నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి శారద పిల్లలను పవన్ కుమార్ విచక్షణారహితంగా కొట్టాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి చిన్నారులను ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పందించి చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రవిచంద్ర వివరించగా చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల తెలిపారు. జంగారెడ్డిగూడెంలో కాపురం ఉంటున్నటువంటి ఒక శారదాని ఆవిడ, అతనితో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కుమార్, ఇతను ఈ శారదకు చెందినటువంటి 2 పిల్లలను కూడా చాలా దారుణంగా హింసించడం జరిగింది. ఈ శారదాని ఆవిడ భర్తను వదిలేసి జంగారెడ్డిగూడెం ఒక 5 సంవత్సరాల నుంచి ఉంటా ఉంది. పవన్ కుమార్ ఆవిడతో ఉంటూ ఈ తన పైచాచికతాన్ని తీర్చుకోవడానికి పిల్లల్ని హింసిస్తూ ఉండేవాడు. రాత్రి అది చుట్టుపక్కల వాళ్ళు గమనించడంతో బయటపడింది. వెంటనే పోలీసు అలర్ట్ అయ్యి వాళ్ళని హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అతను కూడా కఠినంగా శిక్షించడం అనేది జరుగుతుంది. అతనికి తగిన సెక్షన్లతోటి కేసు నమోదు చేసి ప్రస్తుతం ఆ పిల్లాడు ట్రీట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఆ పిల్లాడి స్టేట్మెంట్ తోటి కేసు నమోదు చేస్తాం. అలాగే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలాగే ఈ పిల్లలు కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరమైనటువంటి పిల్లలు కాబట్టి వీళ్ళని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ కూడా ఇప్పిస్తాం. ఈ తల్లి కూడా ఈ పిల్లల ఎడల సరైన రక్షణతో ఉన్నట్టుగా కనిపించడం లేదు. అది కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళని తగిన రక్షణ ఏర్పాటు చేసేదానికి చూస్తాం. గత రాత్రి 2 పిల్లల్ని వాళ్ళ తండ్రి కొట్టాడనే కేసుతో తీసుకొచ్చి మా హాస్పిటల్లో జాయిన్ చేశారు. బాబుకి 9 ఇయర్స్ ఉంటాయి. ఆ పిల్లోడికి చాలా ఎక్కువగా అంటే తాడుతో విపరీతంగా కొట్టడం జరిగింది. వెనకాల వీపు మీద అన్ని గాయాలు ఉన్నాయి. అంటే డీప్ గాయాలు కాదు కానీ విపరీతమైన చర్మం మీద రాసుకుపోయి వీపంతా కూడా గాయాలు పాలై ఉన్నాడు పిల్లోడు. వాళ్ళకి ఇంతకుముందు కూడా 1 సంవత్సర కాలం నుంచి సుమారుగా ఇదే విధంగా దెబ్బలు తగులుతూ గాయాలు మానిన గాయాలు, మచ్చలు అన్నీ ఉన్నాయి పిల్లలు. మరి ఇంత దారుణంగా జరగటం సొసైటీ మనందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం. పిల్లలిద్దరు అయితే ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నారు. ప్రాణహాని అయ్యేటువంటి గాయాలు ఏమీ లేవు. కానీ వాళ్ళని ఇంకొక 4-5 డేస్ పడుతుంది ఆ గాయాలు తగ్గటానికి. పూర్తి ట్రీట్మెంట్ అయ్యి గాయాలు మానిన తర్వాత వాళ్ళని మేము డిశ్చార్జ్ చేస్తాము. డిశ్చార్జ్ చేసేంత వరకు కూడా మేము వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటాము. మాకు అంగన్వాడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా వంతుల వారీగా అంటే షిఫ్ట్స్తో వాళ్ళు డ్యూటీ వేసుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒకళ్ళని కానిస్టేబుల్ని ఇక్కడ ఉంచారు. ఉమెన్ కానిస్టేబుల్ ఇక్కడ ఉన్నారు. సో పిల్లలకి ఎటువంటి హాని ప్రస్తుతానికైతే ఏమీ లేదు. మేము చూసుకుంటున్నాము. వాళ్ళ ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంది. మెరుగుపడిన తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాం.